సుమన్ టీవీ ప్రేక్షకులకు కందుకూరు నియోజకవర్గం ప్రజలకు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లో మీ బుర్ర మధుసూదన్ యాదవ్, కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు లెక్చర్గా వర్క్ చేస్తూ పంచాంగ శ్రవణాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని అవలోకగా సానుబట్టిన కాళిదాసు ప్రసాద్ శాస్త్రి గారు ఈరోజు మనతో ఉన్నారు. నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. ఇంతకుముందు గంగా నదికి అయిపోయింది, ఇకపోతే నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. ఈ నర్మదా నదికి ఆ 1వ తేదీ నుంచి మే నెల 1 నుంచి 14 16 రోజులు 12 రోజులు వస్తుంది. 12 చేతి అయిపోతుంది. ఈ నర్మదా నది పుష్కరాలు బాగుంటుంది, బాగానే జరుగుతుంది. చూసేవాళ్ళకి పోయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక తమాషా ఏంటంటే ఈ సంవత్సరము అసలు గ్రహణాలే లేవు. అంటే లేవంటే మన దేశానికి లేవు. ఉగాది రోజు నైట్ పూట గ్రహణం వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు రాత్రికి ఈ రోజు రాత్రి గ్రహణం వచ్చింది అని అన్నారు. అది ఏంటంటే దాన్ని ఎక్కువ చెలవలు పదవి చేసి ఎక్కువగా చెప్తూ ఉంటారు. అదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన దేశానికి లేదు. రాత్రి 7:30 తర్వాత ఏర్పడుతుంది. అయితే సంపూర్ణ సూర్యగ్రహణం దాదాపు 5 గంటల పాటు ఉంటుంది. 5 గంటలు. అదే కనుక పగలపూట మనకు పగలపూట జరిగితే 2-3 సార్లు మన భారతదేశంలో కూడా ఇట్లాంటి సూర్యగ్రహణాలు జరిగాయి. సంపూర్ణ సూర్యగ్రహణాలు 3 గంటలు ఉన్నాయి. 5 గంటలు తగలలేదు, కానీ 3 గంటలు ఉండింది. మేము చూసాం. ఆ రోజున ఒక రకంగా మిట్ట మధ్యాహ్నం 2 గంటలప్పుడు చీకటి పడుతుంది. నక్షత్రాలు కనపడటం ఒక్కటి తప్ప పక్షులు అరుస్తాయి. పూర్తిగా ఎండ ఇదైపోతుంది. కొంచెం చీకటి పట్టిన కమ్మినట్టుగా కనిపిస్తుంది. ఇన్ని ఉన్నా కూడాను ఆ రోజున కొంచెం చీకటిగా ఇబ్బందిగా ఉన్నా కూడా ఏం ప్రమాదం ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే అట్లాంటప్పుడు అష్టగ్రహ కూటములు, నవగ్రహ కూటములు ఏర్పడుతుంటాయి. అవి ఏర్పడినప్పుడు కొంచెం ప్రమాదం. అలాంటప్పుడు ఒక దుర్మార్గుడు ఎవడో పుడతాడు, వాడు వినాశానికి కారణమవుతాడు. ఇప్పుడు మన దేశంలో ఉన్న దుర్మార్గుడే ఉన్నాడు. రావణాసురుడు, పోయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో అంత దుర్మార్గంగా ఉన్నారంటే అలాంటి టైంలో పుట్టిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హిట్లర్ మన దేశంలో కాదు కాబట్టి చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాంటి వాళ్ళు ఆ జన్మలో ఆ లగ్నంలో పుడతారు. వాడు కాకుండా పోయేది కాక చాలామందిని తీసుకోమంటారు అనవసరంగా. ఇప్పుడు ఇజ్రాయిల్ యుద్ధం చూడండి, ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. ఎంతసేపటికి పరువు మర్యాద ప్రిస్టేజీకి పోయి 2 మనుషుల వలన కురుక్షేత్ర యుద్ధం కూడా అట్నే జరిగింది. ధర్మానికి అధర్మానికి యుద్ధం అన్నారు. 18 లక్షల సైన్యాన్ని నాశనం చేశారు 2 కలిసి. 18 అక్షౌహిణుల సైన్యము. అక్షౌహిణి అంటే కనీసం 1,00,000 మంది ఉంటారు సైన్యం. ఇవి కాక ఇంకా అశ్వాలు, గుర్రాలు, ఏనుగులు, రథాలు ఇవన్నీ ఉంటాయి. అంటే 18 లక్షల మందిలో ఒక 10 మందో 15 మందో మిగిలాడు. ఆఖరి ఎందుకు ఎవరు బతికినట్టు ఎవరు చేశాడు? మళ్ళీ ఏడుస్తూ కూర్చున్నారు బతికినాడు కూడా. ధర్మరాజు పెద్దంగా ఏడ్చాడు. ఏం చేస్తాడు? దేనికి? వాడి కొడుకులు కూడా పోయినాడు. ద్రౌపదికి 5 కొడుకులు, వాళ్ళు చనిపోయినాడు. ఏం మిగిలింది? ఏం సంపాదించాడు? అదే కోర్టుకు పోయినవాడు ఏడుస్తాడు, గెలిచినవాడు ఏడుస్తాడు, ఓడిపోయినవాడు ఏడుస్తాడు. వాడు డబ్బులు పోగొట్టుకుంటాడు వాడు కూడా. అందుకని అంత అవసరం ఏమొచ్చింది? కాబట్టి కొంచెం ఆలోచించి, అయితే ఒకటి, భారతదేశం శాంతియుత దేశం, ఇతరులకి శాంతి సందేశాలు ఇచ్చినటువంటి దేశం. ఎంతమంది ఇన్ని దేశాలను బాగుపరిచింది. అందుకే మనం హాయిగా దృఢంగా ఉన్నాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో తగాదాలు జోలికి పోకుండా, గొడవలు పడకుండా, ఇకపోతే పంటలు బాగానే పండుతాయి. కాకపోతే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు ఎందుకంటే నీళ్లు తక్కువ, వర్షాభావం. అలాంటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత ఇకపోతే ఎర్రటి పంటలు కూడా బాగానే పండుతాయి, మెట్ట పంటలు పడుతాయి. మిరప బాగా డబ్బులు బాగా వస్తాయి. ఇక ధాన్యం కూడా. ఈ రాశుల వారికి కొంతమందికి బాగలేదు అన్నారు కదా, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటే ఎటువంటి పరిహారాలు చేయించుకోవాలి? పరిహారాలంటే మామూలుగా నవగ్రహ జపాలు ఉంటాయి. నవగ్రహాల్లో వాళ్ళు మామూలుగా వాళ్ళ పురోహితులను ఆశ్రయించి
వాళ్ళకి తోచినటువంటి వాళ్ళ జాతకం చూపించుకుంటే ఏ గ్రహాలు ఇబ్బందిలో ఉన్నాయో చూసుకొని ఆయా గ్రహాలకి జపం చేయించుకుని ఆ గ్రహానికి అనుకూలంగా ఇష్టంగా దానం, ఆ గ్రహానికి ఇష్టం దానాన్ని బ్రాహ్మణ రూపంలో తీసుకుంటారు. ఆ రకంగా చేసినట్టయితే దాని ఫలితం ఎంతవరకు ఉంటుంది అది కూడా అదే ఈ జ్యోతిష్యానికి నీకు పూర్తిగా తీసి పక్కన పెట్టరు. మామూలుగా నేరుగా ఎండలో పోయేదానికి గొడుగు వేసుకొని పోయేదానికి తేడా ఉందా లేదా? ఉంది కదా. గొడుగు వేసుకొని పోయినాము కొంచెం పర్వాలేదు, అట్లాగే జపం చేయించుకొని దానం ఇచ్చినట్లయితే కొంత ఫలితం, అంతేగాని పూర్తిగా తీసేసేది ఉండదు, కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మంచిది అలా చేసుకోగలిగితే. ఇకపోతే మనకి ముఖ్యంగా విచిత్రం ఏంటంటే ఇక్కడ కుజుడు అంటే రాజు ఇంపార్టెంట్ కాదు, శని ఇంపార్టెంట్. శని మంత్రి అయినాడు. ఈ శని బాధ తగ్గించుకోవాలంటే శనివారం నాడు ప్రధాన దైవం ఎవరు? శనివారం ప్రధాన దైవం. ఆ రోజున ఏ దేవుడిని పూజిస్తాం? శనివారం రోజు శివాలయానికి వెళ్తాము, శనివారం వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆయన మించింది లేదు. తద్దాస దాస ప్రణమావతి దాస దాస అంటాడు. ఈ నవగ్రహాలన్నీ కూడా నీ దాసుడికి వాడి దాసుడికి వాడి దాసుడికి దాసత్వం చేస్తాయట. కాబట్టి భయపడాల్సిన పనిగా నవగ్రహాలు ఏమి చెయ్యవు. ఒక్క వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తెచ్చుకుంటే గోవిందా గోవిందా అనుకుంటే చాలు, ఉపశమనం కలుగుతుంది. కాబట్టి సాధ్యం వరకు వెంకటేశ్వర స్వామి జపం చేసుకోవటం, పూజ చేసుకోవటం, శనివారం ఒక్క పొద్దుటం. మళ్ళీ మన ప్రాచీన సంస్కృతి ఉపవాసం, సాయంత్రానికి 2 ఇడ్లీలు తింటాం కాదు ఉపవాసం అంటే. ఆ రోజు అంటే కనీసం వారానికి ఒక రోజున ఒక పూట భోజనం చేయకుండా ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది. దేవుడికి దగ్గరగా ఉంటాం. ఉపవాసము దగ్గరగా నివసించడం, అలా చేసినట్టయితే వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా ఆరాధన చేయటం, ఆయనకి ఇష్టమైన పదార్థాలు పేదలకు పెట్టడం, ఏదైనా ఆవు కనిపిస్తే ఆవు, జంతువుని ముఖ్యంగా ఏ జంతువు పెట్టినా చీమకు 2 బియ్యపు గింజలు వేసినా ఒక మనిషికి అన్నం పెట్టినంత ఫలితం. ఒక మనిషికి అన్నం పెట్టాలంటే 150 రూపాయలు వస్తుంది. అదే చీమకి 4 గింజలు వేసామనుకో 10 చీమలు బతుకుతాయి. 2 ఒకటే, ఒక ప్రాణాన్ని కాపాడాం. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఈ మనుషులకే పెట్టాలని ఇంకా భూతదయ పాటించండి. అది మన భారతీయ సంస్కృతి, మన భారతీయుల యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. లక్షణంగా అందరూ దేవతలని, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కులదేవతలను వాళ్ళని ఆరాధించండి, పూజించండి, తరించండి. ఇబ్బంది లేదు. శుభకార్యం శుభమస్తు శుభమస్తు. సో చూశారు కదండి, మరి ఈరోజు ప్రసాద్ శాస్త్రి గారు ఈ క్రోధనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చెప్పారు. అందరూ భయపడుతున్నారు కదా, భయపడాల్సిన అవసరం లేదు, అలా ఏమి ఉండదు అని అంటున్నారు. ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది అని కూడా అన్ని చెప్పారు కదా. సో పరిహారాలు అవన్నీ కూడా చెప్పారు. అందరూ కూడా పరిహారాలు చేసుకోండి, హాయిగా చక్కగా ఉండండి. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు ప్రసాద్.